కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి చేరిన అసంతృప్తి జ్వాలలు. అడకత్తెరలో అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరి. సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం. ఇంతకీ కాంగ్రెస్కు ఆ కొత్త తలడంపు ఏంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో రాష్ట్రంలో పార్టీకి వింత పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా విపక్ష నేతలు అధికార పార్టీ నేతలపై, ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తారు. కానీ ఇక్కడ సొంత పార్టీ నేతలే విపక్షంగా మారి విమర్శలు చేస్తున్నారు. ఏమైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత వేదికలు, పార్టీ పెద్దలు, ఏఐసిసి నేతల వద్ద చెప్పుకోవాలి. కానీ దీనికి విరుద్ధంగా బహిరంగ వేదికలపై ప్రభుత్వం, సీఎం, మంత్రులు పథకాలపై విమర్శలు చేస్తూ విపక్షాలను అస్త్రాలిస్తున్నారు. ఇదే అదునుగా విపక్షాలు సైతం మీ పార్టీ ప్రతినిధులే విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ముందు మీ పార్టీ నేతలకే చెప్పుకోండి అంటున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇరకటంలో పడే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లనే ఉంటుంది, ఐక్యత ఉండదు అనే తరహాలో వ్యవహరిస్తున్నారని కూడా వాపోతున్నారు. చాలా కాలం నుండి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు పార్టీకి కొరకరాని కొయ్యగా మారగా ఇప్పుడు అదే బాటలో ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సైతం నడుస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకపోవడంతో చాలా కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తరచూ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కొంతకాలంగా విమర్శలను తగ్గించినా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ డోస్ పెరిగింది. పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి. ఆయన ప్రసంగం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఆయుధంగా మారింది. నిధులు, ప్రభుత్వ పథకాలు, మంత్రులపై ఆయన బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఒకే జిల్లాకు నిధులు వెళ్తున్నాయంటూ ఆరోపించారు. సొంత జిల్లా మంత్రి ఉత్తమ్ పైన విమర్శలు చేశారు. దీంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చే వరకు ఈ విమర్శలు ఇలాగే కొనసాగుతాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఏఐసిసి పెద్దలు రంగంలోకి దిగితే కానీ సమస్యకు పరిష్కారం దొరకదని చెబుతున్నారు. అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి మాటలతో పార్టీ ఇరకాటంలో పడితే మండలిలో విజయశాంతి తీరు కూడా అలానే ఉంది. తనను పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని, ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం చేయకపోవడంపై కూడా ఆవేదనతో ఉన్నట్లు తెలిసింది. ఆమె తన అసంతృప్తిని శాసనమండలిలో వ్యక్తం చేసినట్లుగా కూడా కనిపించింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీల అమలుపై ప్రతిపక్షం కూడా చేయని రీతిలో ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కమిటీలో కాలయాపన చేయకుండా ఉద్యమకారులకు న్యాయం చేయాలంటూ విజయశాంతి చేసినటువంటి మాటలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటూ కోదండరాం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఆయన నేతృత్వంలోనే కమిటీ వేసేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె కమిటీలు వద్దంటూ చేసినటువంటి మాటలు ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పెట్టేశాయి. వీళ్ళిద్దరితో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సైతం కొన్ని చోట్ల చిట్చాట్లు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని కూడా కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఒక్కోసారి పక్క రాష్ట్రాల సమస్యలు, అక్కడి నాయకులపైన ఆయన స్పందించినటువంటి తీరును చూస్తుంటే లేని సమస్యలను పార్టీ ప్రభుత్వానికి తీసుకొస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే కొత్త విషయాలను తెలుసుకోవాలనేటువంటి దానికంటే వార్తల్లో ఉండాలనేటువంటి ఆలోచన ఎక్కువగా కనబడుతుందని సొంత పార్టీ నేతలే ఆయన్ను విమర్శిస్తున్నారు. ప్రతి అంశం పైన ముందు మాట్లాడడం, తర్వాత తన మాటల అర్థం అది కాదని చెప్పడం అనిరుద్ రెడ్డికి అలవాటుగా మారిపోయిందని అనుకుంటున్నారు. అప్పటి వరకు జరగాల్సినటువంటి నష్టం జరిగిపోతుందని విశ్లేషిస్తున్నారు. వీరికి ఎలాంటి హెచ్చరికలు చేయకుంటే మరికొందరు కూడా ఇదే బాటలో వెళ్ళేటువంటి అవకాశం ఉందని, దీంతో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పుకుంటున్నారు. మరి ఈ ముగ్గురు నేతలను అధిష్టానం ఇప్పటికైనా కంట్రోల్లో పెట్టుకుంటుందా, లేదా పార్టీకి మరింత నష్టం కలిగించే వరకు సైలెంట్గానే ఉంటుందా అన్నది వెయిట్ చేయాల్సిందే అని కూడా చాలామంది రాజకీయ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా మేజర్గా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే ఎక్కువగా ప్రభుత్వం మీద విపక్షాలు చేసేటువంటి విమర్శలే ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ డిఫరెంట్గా అటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అటు విజయశాంతి కావచ్చు, అటు అనిరుద్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక వర్గంగా తయారై దానికి తోడు అంటే ప్రభుత్వంలో ఉండుకుంటూనే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి తావాలు చూస్తుంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఇది తీవ్ర నష్టం చేకూరించేటువంటి విషయంగా మారుతుందని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇన్ కేసు ఏదైనా సమస్యలుంటే పార్టీలో అంతర్గత సమస్యలు ఏదైనా ఉంటే కానీ అంతర్గతంగా పెద్దల సమక్షంలో లేకపోతే ఏఐసిసి సమక్షంలో, పెద్దల సమక్షంలో మాట్లాడుకొని అవి బయటికి రాకుండా లోపల ఎన్నున్నా కానీ బయటికి మాత్రం అభివృద్ధి కోసం పనిచేయాల్సింది పోయి, అలా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ముగ్గురు రాజకీయ నాయకులు అందరూ కూడా వీళ్ళ బాటలో ఒకరిని చూసి ఒకరు వీళ్ళ బాటలో నడుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ కూడా చాలామంది కాంగ్రెస్ సొంత లీడర్లు అయితే మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు
మేజర్గా బయట వాళ్ళు ఎక్కువగా ప్రభుత్వాలను విమర్శిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఉంటే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించేది పోయి బీఆర్ఎస్ విమర్శించకున్నా కానీ సొంత పార్టీ నేతలే ఎక్కువగా విమర్శిస్తుంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇది ఇలానే కంటిన్యూ అయితే కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చేటువంటి అంశం ఉంటుంది. సో అందుకోసమనే వీలైనంత త్వరగా ఏఐసిసి పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ కూర్చొని వీళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి బహిర్గతంగా ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే రేపు భవిష్యత్తులో అంటే పార్టీకి కొంచెం ఇబ్బంది కలగకుండా ఉంటుంది, పార్టీకి నష్టం కలగకుండా ఉంటుందని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఇన్ కేస్ ఎవరికి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కామెంట్స్ చేస్తున్నారని మరికొంతమంది అయితే అంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ అక్కడ రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇచ్చే వరకు కూడా అతను అలాంటి మాటలు మాట్లాడతారంటూ కూడా మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ విజయశాంతి ఇప్పుడు కొత్తగా దాంట్లోకి ఇప్పుడు ఇది లిస్టులోకి యాడ్ అయింది. దాని తర్వాత అనిరుద్ రెడ్డి కూడా ఇలాంటి సిచ్యువేషన్సే మాట్లాడేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయి. ఒకవేళ దాని తర్వాత అడిగితే నేను మాట్లాడినటువంటి అర్థం వేరు, అక్కడ మీరు అర్థం చేసుకున్నటువంటి విధానం వేరు అని కూడా ప్రతిసారి ఇలా పరిపాటిగా మారిపోయినట్టు కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ తీరు ఇలానే ఉంటే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూడడం ఖాయమంటూ కూడా అటు పరోక్షంగా అటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈ ముగ్గురు నేతల తీరుపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.